బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, రోగాలు, శరీర సంబంధమైన సమస్యలైనా ఆత్మ సంబంధమైన సమస్యలైనా రాజీ పడను. నా దేవుడు శక్తిహీనుడైతే రాజీ పడతా. ఆయన ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. సరిగా దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్న వారే అంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నేనెందుకు నిరీక్షణ కోల్పోవాలి? ఎన్నో కార్యాలు చేసి నా ముందు సాక్ష్యాలుగా నిలిపిన నా యేసయ్య నాకుంటే నాకెందుకు నిరీక్షణ ఉండదు? నాకుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే విడుదల పొందడం కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించి విడుదల దొరకకపోతే ఇక రాజీ పడతారు కొన్ని విషయాల్లో. స్తోత్రం. ఏనుగుని మీరు చూసారా? ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది? దాన్ని కట్టేసే గొలుసు ఎంత ఉంటుంది చూడండి. ఏనుగు ఎంత, దాన్ని కట్టేసే గొలుసు ఎంత. పెద్ద పెద్ద ఇంతలా దొంగల్ని కూడా అలా తొండంతో పట్టేసుకొని అలాగ తీసి అవతల పడేసి, దాన్ని తోలే మనిషి ఎంత, దాని మీద ప్రయాణం చేసే మనిషి ఎంత, దాన్ని బంధించే గొలుసు ఎంత, అదెంత. అంత పెద్ద ఏనుగు, దాని ఒక్కొక్క కాలు పెద్ద స్తంభంలాగా ఉంటుంది. అంత పెద్ద ఏనుగు అంత చిన్న గొలుసుకి ఎట్టా ఆగింది? ఆశ్చర్యమే. ఒక్కసారి కాలు సరిగ్గా ఇలా అందంటే వాడు చెట్టు కట్టేసినా సరే గొలుసు తెగిపోవటం లేదా చెట్టు పడిపోవటం జరిగిద్ది. అంత బలం. గజబలం అంటే ఇక ఊహించుకోండి మీరు. ఇక ఏనుగు బలం. ఎవరినైనా బలవంతుణ్ణి పోల్చాలంటే 1000 ఏనుగుల బలం అంటారు. సో అతిపెద్ద బలానికి ఏనుగు ఒక సూచనగా ఉంటుంది. అలాంటి ఏనుగు చిన్న గొలుసుకి ఎలాగా కంట్రోల్ అయిపోతుంది? ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మావటివాడి చేతిలో ఉన్న అంకుశం ఎంత? ఏనుగుని తోలేవాడిని మావటివాడు అంటారు. మావటివాడి చేతిలో ఉండేది అంకుశం. ఒక పక్క రింగు తిరిగి ఉంటుంది, బడిసెలాగా ఉంటుంది, ఈటలాగా ఇంతే ఉంటుంది. అది అంత చిన్నదే. దాంతో సరిగ్గా వాడు పొడిస్తే దానికి చిన్న గాయం అయిద్దేమో కానీ ఏం కాదు. కానీ ఆ తొండం తీసుకొని కొట్టింది అనుకో, మళ్ళా అప్పగింతలు చెప్పుకోవడానికి ఇంక మాట కూడా ఉండదు. ఆ అంకుశంతో 20 సార్లు పొడిచినా దానికి ఏదో చిన్న చిన్న గాయాలు అవుతాయి తప్ప దానికేం కాదు, ప్రాణం పోదు. మావటివాడు పర్సనాలిటీ ఆడ, ఏనుగాడ. గొలుసాడ, ఏనుగాడ. మావటివాడి చేతిలో ఉన్న అంకుశం ఆడ, ఏనుగాడ. అంకుశం మొత్తం కలిపి దాని తోకంత ఉండదు. స్తోత్రం. కానీ చాలా చిన్నమైన ఈ మూటికి ఎట్లా కంట్రోల్ అవుతుంది? అంత పెద్ద ఏనుగు అంటే మన వాళ్ళు సైంటిఫిక్గా చెప్తారు, ఏనుగు కంటికి మనం చాలా పెద్దవాళ్ళ కనపడతామని. అఫ్కోర్స్ అయితే అయి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఎందుకంటే వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు, మనం చేయలేదు కాబట్టి మనం నమ్మలేం. మనకు కూడా అది చూపిస్తే ఇది ఎలా ఉంటుంది అంటే అప్పుడు నమ్ముదాం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పెట్టుకొని నీకు వెతుక్కోవాలా దాని గురించి ఏం చెప్పారని. సో అది పక్కన పెట్టేద్దాం. అసలు ఇంకొక స్పష్టమైన కారణం చెప్తాను. ఏనుగుని ఏం చేస్తారంటే పసిప్రాయంలో తీసుకొస్తారు కదా, దాన్ని పసిప్రాయంలో తెస్తారు. పెద్దవాటిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అది పెద్ద సాహసంతో కూడుకున్న పని. ఏనుగు పిల్లల్ని పట్టుకొస్తారు. అది చిన్న దశలో ఉన్నప్పుడు దాన్ని గొలుసు పెద్దగా ఉంటుంది, తెంచుకోలేదు. అంకుశం కూడా దానికి పెద్దగా అనిపిస్తుంది. ఆ గాయం కూడా బాగా ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత మనిషి కూడా దానికి పెద్దగా కనపడతాడు. అది ఏనుగు పిల్ల పర్సనాలిటీ. అది స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. ఏనుగు పిల్ల పర్సనాలిటీ అది. మనిషి ఎంత ఉన్నాడు, ఏనుగు ఎంత ఉంది, పిల్ల. ఓకే. అప్పుడు కట్టే ఆ గొలుసులా తెంచుకోలేదు. అది దాని ఆరంభం. స్టార్టింగ్లో ట్రై చేస్తుంది తెంచుకోవడానికి, అది రాదు. అంకుశం యొక్క గాయం దాన్ని నొప్పి పుట్టిస్తుంది. మనిషి కూడా దానికి పెద్దగా కనిపిస్తాడు. ఇక అలవాటు చొప్పున కొద్ది రోజులు ట్రై చేసి చివరికి ఏం చేసి తెలుసా? ఏనుగు రాజీ పడిద్ది. ఇక ఎంత ట్రై చేసినా నేను ఇంతే అని రాజీ పడిపోయింది.
రాజీ పడిపోయి పోరాటం మానేసి ఆడు చెప్పినట్టు చేయటం మొదలుపెట్టి దానికి ఎంతో బలం పెరిగింది. ఎంత బలం పెరిగిందంటే అది తెంచుకోవాలని నిజంగా పట్టుబడితే వాడు 20 గొలుసులు వేసినా సరే తుత్తునీళ్ళు అయిపోతాయి, అడ్రస్ కూడా ఉండవు. కంట్రోల్ చేయడానికి వాడు అంకుశం తీసుకొని వస్తే వాడు అంకుశాన్ని గిరగిర తిప్పి నేలకేసి కొట్టిందంటే మళ్ళీ సప్పుడు కూడా ఉండదు. అంత బలం దానికి వచ్చింది, అంత ఆహార్యం దానికి వచ్చింది, అంత దేహం దానికి వచ్చింది. కానీ దాని జ్ఞాపకాల్లో, దాని మైండ్లో ఏది ప్రింట్ అయిపోయింది? నా బతుకింతే, నేను బయటపడలేను, నేను తెంచుకోలేను, నా వల్ల కాదు, కష్టం. కొంతమంది మనుషులు కొన్ని పరిస్థితులకి అలా రాజీ పడిపోతారు. బలహీనతలతో కొంతమంది అలా రాజీ పడతారు. ఇప్పుడా చాలా కాలం నుంచి తాగుతున్నాను నేను, దీని నుంచి బయటపడటం అసాధ్యం అంటారు. ఎందుకు అసాధ్యం? నువ్వు అలాగ అనుకుంటున్నావు. కానీ దాన్ని జయించగలిగే మనోనిగ్రహాన్ని దేవుడు నీలోనే ఉంచాడు. కొద్దిగా నువ్వు ట్రై చేస్తే తప్పకుండా నువ్వు ఎంత సీనియర్ త్రాగుబోతువైనా గెలవచ్చు. త్రాగుడు వల్ల కలిగే నష్టాలని నేను చెప్పను. త్రాగుడు వల్ల ఈ నష్టం కలిగిద్ది, త్రాగితే భార్య పిల్లలు ద్వేషిస్తారు, త్రాగితే అనవసరంగా తనులు తినాల్సి వచ్చి, త్రాగితే డబ్బులు పోతాయి, తాగితే లివర్ పోయిద్ది, అది పోయిద్ది, ఇది పోయిద్ది. ఈ సోదంతా నేను చెప్పేది ఎందుకు? తాగుబోతాడు తెలుసు ఆల్రెడీ. ఇంకా పెద్ద లిస్టు వాడే ఇస్తాడు నాకు ఇవ్వమంటే. త్రాగుడు వల్ల కలుగు నష్టములంటే వాడు రాసి ఇస్తాడు. ఎన్ని ఉన్నాయిరా బాబు, నీకు తెలిసినవి కొన్ని, పర్సనల్గా నేను అనిపించే ఇంకా కొన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంట. ఇక్కడ త్రాగుడు వల్ల కలిగే నష్టాలు కాదు, బయట ఎట్టబడాలి, అది సమాధానం. ప్రతి మనిషిలో దేవుడు ఆశ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కొంత ఏర్పరిచే ఉంచుతాడు. తెలుసా మీకు? లేకపోతే ఇప్పుడు ఈ ప్రపంచం ఇలా నడవదు. చాలా విషయాలు మనం చూడండి, మన చుట్టూ జరుగుతున్న వాటిని మన కళ్ళ ముందుకు అందుబాటులోకి వచ్చి చాలా విషయాల్లో కంట్రోల్ చేసుకుంటుంటాం, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం. కొంతమంది నాకు చాలా కోపం అండి, నేను ఊరకనే కోపడతాను అంటాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి కోపడతాడా? పక్కన వాళ్ళతో చెబుతున్నాడు, నేను చాలా కోపిష్టి మనిషిని అండి, నేను చాలా కోపదారిని అంటాడు. ఎవడి దగ్గర నీ కోపం? నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, లేకపోతే నీకు భయపడే వాళ్ళ దగ్గర నువ్వు కోపదారివి. పోలీసు వాడి దగ్గరికి పోయి నా కోపం ఏంది అని అనుకో, పట్టుకొని కొళ్ళబొడి చాడు పెడతాడు. అవునా కాదా? అంటే అక్కడికి పోయినప్పుడు వీడికి ఎలాంటి తత్వం అన్నా నిగ్రహించుకుంటున్నాడు. ఉందా లేదా? ఉందా లేదా? కొంతమందికి విసుగు ఉంటుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు విసుగు నిగ్రహించుకుంటుంటారు కొంతమంది. ఎందుకంటే ఓ పట్టా నేను దొరకను కాబట్టి. పొద్దున్న వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి సాయంత్రం దొరికా నేను. ఈ పగలంతా ఎన్ని తిట్టుకుని ఉంటారు నన్ను. ఛీ, అవునా? నేను కనపడ్డాను అనుకో, బుద్ధి ఉందా నీకు? బుద్ధి ఉందా? మనిషివేనా నువ్వు? పొద్దున అనంగా వచ్చాను రా అని ఎవరన్నా అన్నారా? అన్నారు. ఎందుకు? విసుగు వచ్చినా, చిరాకు వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా నేను కనపడగానే వందనాలు అన్నయ్య, పొద్దున అనంగా వచ్చాను అన్నయ్య. లోపల దుర్మార్గుడు, నీ కనికరం లేదంటా. అప్పుడు ఇక పొద్దుననంగా వచ్చావు, అట్టయితే నా సోది కొడిగిందని ఇక నేను చెబుతా, నాది నేను చెబుతా. నేను అటు పోయాను, ఇటు పోయాను, ఆడదిరిగాను, ఏడదిని, ఇప్పుడు దాకా అక్కడ నీ ఈ చేసి అవి చేసి వచ్చి ఇప్పుడు చేరానంటే, నీకు దగ్గర మ్యాటర్ నీకు కూడా ఉందా? కానీ ఇప్పుడు సరేలే, సరే ఇప్పుడు ప్రార్థన చేయ బాబా అని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు. అంటే ఈ డే మొత్తంలో విసుగు నేను కనపడగానే నిగ్రహించుకున్నాను. అదే ఓ పురుషుడు నా కోసం అంతసేపు నిరీక్షిస్తే, ఓ తమ్ముడు నిరీక్షిస్తే, అంతసేపు వాళ్ళ ఆవిడ కోసం నిరీక్షించాడా? వాళ్ళ భార్య కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరీక్షించే పరిస్థితి వస్తే, సాయంత్రానికి భార్య అందుబాటులోకి వస్తే, పొద్దున్న నుంచి నిరీక్షిస్తున్నాను అమ్మాయి నీకోసం అంటాడా? వసావ్ పంది, ఏదో కుక్క పంది అని వాడుగా. పవిత్రుడైతేనేమో పవిత్ర జంతువులను పెట్టి, అపవిత్రుడైతే అపవిత్ర జంతువులను పెట్టి, ఇంకా నీ చేతముడైతే పచ్చి బూతులు పెట్టి, ఇంకా ఆవేశం ఆపుకుని పట్టుకుని 4 బాధి. ఇప్పుడు అవన్నీ నన్ను కూడా చేయాలిగా. అంటే ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించకూడదు నీ కంట్రోల్ ఉందా లేదా? మరి దేవుడు పెట్టాడా లేదా నీళ్ళు?
లేకపోతే అసలు ఏ మనిషి అన్న ఆగుతారా? చెప్పరేమండి. సహజ సిద్ధంగానే దేవుడు ప్రతి మనిషిలో కొంత సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టాడు. అర్థమైందా? ఏ పాపమైనా అధిగమించడానికి అవకాశం ఉంది. రాజీ పడకూడదు. పరిస్థితులు మారతాయో లేదో, ఇక ఇంతే, ఈ బలహీనతలు ఇంతే, ఈ సమస్యలు ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, ఆడి బతికి అంతే, ఎల బతికి ఇంతే, అంతా ఇంతే అంతే. అరే అట్లా ఎందుకు అనుకుంటున్నావు? బలహీనతల దగ్గర నుంచి ప్రతిదీ అధిగమించడానికి అవకాశం ఉంది. నీలో దేవుడు ఉంచినటువంటి ఆ మనోనిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఆత్మ ద్వారా బలోపేతం చేసుకుంటే ఎంత బలహీనత, ఎన్ని సంవత్సరాల బలహీనత అయినా ఖచ్చితంగా జయించగలుగుతావు. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు. సుమారుగా 30 సంవత్సరాల నుంచి విపరీతంగా తాగుతూ ఉన్నాడు. ఆయన త్రాగుడు అనే వ్యసనానికి బానిస అయిపోయాడు. ఒక ఇంట్లో ఆయన ఉండి ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు. అది తగలబెడితే అందులో కలిసి కాలిపోవాలని తాగి హైవే రోడ్ల మీదకి వెళ్ళి వచ్చే లారీలను ఆపుతూ ఉంటాడు. ఆపుతామంటే మామూలుగా చేయి తాపడు. వచ్చే లారీ ముందు సడన్గా అడ్డొస్తాడు. ఎందుకు? సావాలని. తాగి. అలాంటి మనిషి. నేను వాళ్ళ ఇంటికి దగ్గర కోటను పెడితే నేను యేసయ్య పాట పాడుతుంటే ఆ పాటకి స్టెప్పులు వేస్తున్నాడు ఆయన. అది కూడా ఆయన ఎక్కడో దూరంగా ఉండేస్తే పర్లా, నా టేబుల్ దగ్గరికి వచ్చి అట్లా పక్కన నిలబడి ఎగురుతున్నాడు. అట్ట అంటున్నాడు. జాతరలు వేస్తారే ఆ స్టెప్పులు ఎగురుతున్నాడు. ఏం చేయాలని నేను కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమని చూస్తున్నారు, గుటకలు మింగుతా కోపంతో. వాళ్ళకి సైగ చేశా. అతను వాస్తవంగా మద్యం సేవించి ఉన్నాడు, కానీ అతడు ఇక్కడికి రాకూడని స్పాట్ ఇది. ఇక్కడికి రాకూడని స్పాట్, రాకూడని స్థలం ఇది. కానీ ఈ స్థలానికి వచ్చి ఎగురుతున్నాడంటే ఏర్పాట్లో ఉన్నాడు. కదిలించవాకండి, కోటం అయిపోనిండని ఆయన ఏమల్లా. బ్రదర్, అద్భుతంగా నాట్యం ఆడుతున్నావు, చాలా సంతోషం, అసలు నువ్వు ఎగురుతుంటే నాకు ఇంకా పాడాలనిపిస్తుంది, అయిపోయి నాకు పాడుకుందాం ఇద్దరు కూర్చొని కూర్చోబెట్టా. ప్రశంసించాను కదా. కూర్చున్నాడు. కూర్చొని చక్కగా దేవుని మాటలు విన్నాడు. ఆత్మలో కార్యం జరిగింది. కూటం అయిపోయిన తర్వాత ఇక స్టెప్పులు ఇలా సైలెంట్గా దగ్గరకు వచ్చాడు. నెత్తి మీద చేయించి ప్రార్థన చేశాను. అప్పుడు నోరు తెరిసి ఒక మాట అన్నాడు, ఈ త్రాగుడి నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నానయ్యా అన్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా దాని నుంచి నువ్వు బయటపడాలని అనుకుంటున్నావా అని అడిగాను నేను. అవునయ్యా, బయటపడాలి అన్నాడు. నిజంగా కోరుతున్నావు? నిజంగా కోరుతున్నావు. అట్లయితే రేపు స్నానం చేసి, పొద్దున్నే తలంటు స్నానం చేసి ఏమీ తినకుండా 3 రోజులు మజ్జిగ, మంచినీళ్ళు, ఏదన్నా డ్రింకు ద్రవ పదార్థంగా తీసుకొని పొట్ట ఖాళీ లేకుండా, గ్యాసు, ఎసిడిటీ లాంటివి ఫామ్ అవ్వకుండా కాస్త నీళ్ళతో నింపుకుంటూ లేదా ద్రవ పదార్థంతో నింపుకుంటూ, కొబ్బరి నీళ్ళు, బోండా నీళ్ళు ఉంటాయి కదా, హీట్ చేయకుండా లేత బోండా నీళ్ళు తాగితే చలవ, వేడి తగ్గుతుంది. అట్లాంటి ఏదన్నా తీసుకుంటా ఒక 3 రోజులు కఠిన ఉపవాసం చేయగలవా అన్నా. 3 రోజులేగా, ఒక్కోసారి దీని రంజులో పడి వారాలు తినలేదు నేను. 3 రోజులు ఎంత ఉంటా అన్నాడు. నేను ఎక్కడికి పోయేది, నేను ఎక్కడే ఉన్నా. సరే ఉంటా అన్నాడు. నిజమే, ఈ మాట నిజంగా నువ్వు నెరవేర్చే పని అయితే నిజంగా నీకు మారాలంటే రేపు పొద్దున రమ్మన్నా. నిజంగా నేను తలకు పోసుకొని వచ్చాడు. ఉన్నానయ్యా ఈరోజు అన్నాడు. కన్ఫామ్, నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు అని చెప్పాను. ఇక ఆ రోజు నుంచి 3 రోజులు ఏమీ తినలా. మందిరంలో తిరుగుతున్నాడు. అయ్యా ప్రభువా నన్ను విడిపించంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, లెగుస్తున్నాడు. ఎట్లా ఉంది అన్నాను.
ఎట్లన్నా ఉన్నాయ్యా, కొంచెం లాగుతుందిలే కానీ లాగినా నేనే ఇంకా గదిలేదు లేదు, ఒళ్ళంతా పట్టేస్తున్నట్టుందయ్యా అని. ఏం పర్వాలా, నువ్వేం వర్రీ కావద్దు, విడుదల వచ్చింది, నేను చెప్పినట్టు చెయ్యి. 3 రోజులు కఠిన ఉపవాసం చేసి అయిపోయిన తర్వాత ఇక నా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? 30 సంవత్సరాల నుంచి తాగుతున్నాను. ప్రతిరోజు సాయంత్రానికి దాని వైపు ఆకర్షింపబడుతున్నావు కదా? అవును, ఆకర్షింపబడుతున్నాను. కానీ నీకు తెలుసా, నీ దగ్గర ఎంత పట్టుదల ఉందో నీకు తెలుసా? నీ దగ్గర ఎంత మొండితనం ఉందో నీకు తెలుసా? నీ దగ్గర ఎంత నిగ్రహ శక్తి ఉందో నీకు తెలుసా? ఈ 3 రోజుల్లో నీకు అర్థం కాలేదా? నువ్వు ఇంటికి వెళ్ళి అన్నం పెట్టు అంటే నీ భార్య పెట్టదా? నీ చేతి నిండా జేబు నిండా డబ్బులు ఉన్నాయి, నువ్వు హోటల్కి వెళ్ళి రుచికరమైన భోజ్యాలు తినలేవా? మార్కెట్లో బళ్ళు ఉన్నాయి, కొనుక్కొని తినలేవా? నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఆహారం ఉంది, హోటల్లో ఉంది, మార్కెట్లో ఉంది, ఏది కావాలంటే తెచ్చుకొని తింటానికి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 3 రోజులు అన్నీ అందుబాటులో ఉన్నా టచ్ కూడా చేయకుండా, వాటికి వెళ్ళి కూడా చూడకుండా అలా నిలబడిపోయావంటే ఎంత మొండితనం ఉంది నీ దగ్గర, ఎంత పట్టుదల ఉందో చూడు. ఎక్కడ నువ్వు బానిసవయింది? ఇదే పట్టుదల దాని మీద చూపించన్నా, ఇదే మొండితనం ఇక దాని మీద చూపించు. ఏది నిన్ను బలహీనపరుస్తుంది దాని మీద చూపించు, ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయిందని చెప్పాను. అతనిలో ఉన్నటువంటి ఆ నిగ్రహ శక్తి అనేది దేవుని సన్నిధిని ఆశ్రయించాడు గనుక దాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా అభివృద్ధి చేశాడు. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాను కానీ పిరిగితనము గల ఆత్మని లేదంటాడు కదా. తన ఆత్మశక్తి ద్వారా అతన్ని ఇంకా ఉజ్జీవింపజేశాడు. ఎందుకంటే హృదయపూర్వకంగా దాని నుంచి విడుదల పొందగోరాడు కనుక. ఎన్నేళ్ళ సమస్య అది? పెద్దగా చెప్పండి. 3 ఏళ్ళ? 13 ఏళ్ళ? కావాలని అడుగుతున్నారులే. 30 ఏళ్ళు ఇక దెబ్బకు పోయింది దరిద్రం వదిలి. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని కృపను బట్టి ఇక దాని జోలికి పోలా, చక్కగా దేవుని కృపలో అలాగా తన కుటుంబంతో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రాజీ పడకూడదు. ఏనుగు ఎట్లా రాజీ పడింది? చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ దాన్ని ఆపినాయి, పెద్దగా అయినప్పుడు తెంచి అవతల పడేసి వెళ్ళిపోగలిగింది. కానీ ఆ చిన్నప్పుడు అనుభవాలనే మదిలో పెట్టుకొని దాన్ని అధిగమించే శక్తి దానికి వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించలేక అక్కడే బందీ అయిపోయి గొలుసులతో, అంకుశంతో, మావటివానితో రాజీ పడిపోయింది. మనకు ఒక మావటివాడు ఉన్నాడు, సైతాను. వాడు గుచ్చి అంకుశం ఒకటి ఉంది మనల్ని కంట్రోల్ చేయడానికి. వాడు కట్టేసే సంఖ్యలు కొన్ని ఉన్నాయి, బలహీనతలు అనే సంఖ్యలు. వ్యభిచార పాపం, గుట్కా, కైని పాపం. కొంతమంది ఎంత మంచోళ్ళో కానీ ఏదో జామున ప్యాకెట్ తీసి చేతులు వేసి ఎట్టిట్టని దాన్ని బాగా అట్లా చేసి పర్సులో డబ్బులు పెట్టినట్టు పెడుతుంటారు, నోట్లో పక్కదాన్ని వేసి పడేశాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు సంఖ్యలు వేసి పడేశాడు. జోదం ఒక సంఖ్యలు అయిపోయింది కొంతమందికి. జోదం, ప్యాకాట జోదం, లాటరీ టికెట్ల జోదం, అదొక జోదంతో సమానం. లాటరీ టికెట్ల పిచ్చి ఎప్పుడో ఒకసారి తగిలిద్ది, ఓ 10 ఏళ్ళో 4 ఏళ్ళో 5 ఏళ్ళో. ఇక టికెట్ల మీద లచ్చలు లచ్చలు మైండ్లో పెట్టుకోవటం, ఇక కొనటం, అదొక వ్యసనంగా మారిపోయింది. ఈసారి తగిలిద్ది, ఈసారి తగిలిద్ది, ఈసారి తగిలిద్ది, ఈసారి మొత్తం పెడుతుంటాడు. ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో బందీలు అయిపోయి. క్రికెట్ బెట్టింగ్లో, సెల్ ఫోన్లో, ప్యాకాట్లో, డ్రగ్స్, ఎవరెవరు ఏ గొలుసులతో కట్టబడ్డారో సైతానుగాడు కట్టాడు, పడేశాడు. దేవుడు అంటున్నాడు, ఒక్క దెబ్బతో నువ్వు తెంచి వేసుకోగలవు, ఎందుకంటే శక్తి నాది, బలం నాది. నువ్వు నిజంగా హృదయంలో తీర్మానం చెయ్యి. నువ్వు హృదయంలో నిజంగా నాకు వద్దు, ఇది నేను మానుకోవాలి అనే దృఢ నిశ్చయం చేయి, తర్వాత పని నేను చూసుకుంటా అంటాడు దేవుడు. దాని విషయంలో మళ్ళీ మెతకబెట్టుకోవద్దు. నాకు వద్దు అనేది పూర్తిగా నిశ్చయం చేసుకో, తర్వాత దాని నుంచి ఎట్లా విడుదల పొందాలో నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి దేవుడు కృపను ఇవ్వగలడు. సో ఈ సంఖ్యల్లో కొంతమందికి సమస్యల సంఖ్యల్లో,
రోగాల సంఖ్యలు, ఆ జబ్బని ఈ జబ్బని, ఇది తగ్గదంట, ఇది ఇప్పట్లో బోదంట, ఇది మామూలు జబ్బు కాదంట, అదంట ఇదంట, రోగాల సంఖ్యలు, అప్పుల సంఖ్యలు, ఆర్థిక ఇబ్బందుల సంఖ్యలు, కుటుంబాల్లో వ్యక్తుల పరిస్థితులు బాగలేని సంఖ్యలు. ఒకటని ఏం చెప్పేది, ఎవరికి వేయాల్సిన సంఖ్యలు వాళ్ళకి వేసి కూర్చోబెట్టి ఇక నీ బతుకు ఇంతే ఇంతే అని పాట పాడుతున్నాడు ఆ లూసిగాడు. ఏ లూసిగాడు? సైతానోడు. ఆ పాట పాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ధన్యులు, కనిపెట్టువారు ధన్యులు, వారు నూతన బలము పొందుతారు. హల్లెలూయా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. ఆయన కదిలితే, ఆయనకు వస్తే వీళ్ళిద్దరికి ఏం జరిగిందో చూడండి. అయిపోయి 3. మొట్టమొదటిది ఏంటిది? నిరీక్షణ. నిరీక్షణ, ఎదురుచూపు, నిరీక్షణ. పెద్ద చెప్పండి. ఎన్ని రోజులు? విడుదల వచ్చేంత వరకు ఎదురు చూస్తా. ఇది ఇంతే అని అనను, రాజీ పడను. చెప్పు, రాజీ పడను. చెప్పు. దేంతో? బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, రోగాలు, శరీర సంబంధమైన సమస్యలైనా ఆత్మ సంబంధమైన సమస్యలైనా రాజీ పడను. నా దేవుడు శక్తిహీనుడైతే రాజీ పడతా. ఆయన ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. సరిగా దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్న వారే అంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నేనెందుకు నిరీక్షణ కోల్పోవాలి? ఎన్నో కార్యాలు చేసి నా ముందు సాక్ష్యాలుగా నిలిపిన నా యేసయ్య నాకుంటే నాకెందుకు నిరీక్షణ ఉండదు? నాకుంది. చెప్పండి అందరూ, నాకు నిరీక్షణ ఉంది. ఎంతవరకు? కార్యము జరిగేంతవరకు నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? క్లియర్గా అర్థమైందా? ఎనీ డౌట్స్? రైట్. ఇప్పుడు మోకాళ్ళు వేద్దాం. నా తమ్ముడు, నా చెల్లి, అక్క, అన్న, అయ్యా, దేన్ని బట్టి నలుగుతున్నావు? దేన్ని బట్టి బాధపడుతున్నావు? నీ బలహీనతలను బట్టా, నీ రోగాన్ని బట్టా, అప్పును బట్టా, సమస్యను బట్టా, అనుకున్నది జరగలేదనే దేన్ని బట్టి కృంగిపోతున్నావు? పదే పదే బలహీనతలకు చిక్కుతున్నాను, లోకాశల్లో పడుతున్నాను, శరీరేచ్ఛలకు చిక్కుతున్నాను, తుచ్చమైన అభిలాషల వైపు ఆకర్షింపబడుతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను, బలహీనతలు అధిగమించలేకపోతున్నాను, నిగ్రహించుకోలేకపోతున్నాను. అసలు ఏ సమస్య నీది? ఏ సమస్య నీది? అది ఎంతటిదైనా నీకు గొప్ప కానీ దేవునికి గొప్పదా? నా దేవుడు కార్యం చేయడా? ఆయన మీద పెట్టుకున్న నీ నిరీక్షణ నేను సిగ్గుపరుస్తుందా? ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించు. ఒక తెల్లవారుజామునే కాదు, నీకెప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఆయన ముందు కనిపెట్టుకొని, ఆయన స్తుతించుకొని, పాడుకొని, కీర్తించుకొని, దేవా దయ చూపమని వేడుకొని, ఆయన నీకు విడుదల ఇచ్చేంత వరకు, ఆయన నీ మీద కనికరం చూపేంత వరకు, ఆయన నీలో మనో నిగ్రహాన్ని మేలుకొల్పేంత వరకు, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, శక్తిని, ప్రేమను కలిగి ఉన్న ఆత్మను నీ మీదకి పంపేంత వరకు, నీకు ఆ బలాన్ని ఇచ్చేంత వరకు. పెంతెకోస్తు పండుగ నాడు వారు పొందిన ఆ నూతనమైన అభిషేకాల శక్తిని నీవు కూడా పొందినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టుకోవటం మానద్దు. రాజీ పడద్దు. ఏనుగు బలవంతురాలు అయినప్పటికీ కూడా అది విడుదల పొందలేదు, రాజీ పడిపోతుంది. ఈరోజు చాలా మందిని సాతాను అంతే బంధించి పెట్టాడు. ఇది ఇంతే 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 అని. నో, నీకు విడుదల ఉంది, విడుదల ఉంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే.
అందరూ ప్రార్థన చేయండి, ఆయన ప్రార్థన చేయండి. నిరీక్షణ ఉంది మనకి. చెత్త రకాలు ఏదో చెత్త మాటలన్నీ చెబుతుంటారు, పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. లక్ష్య పెట్టద్దు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, మనుషులకి వెళ్ళి కాదు నువ్వు చూస్తుంది, దేవునికి వెళ్ళి చూస్తున్నావు. ఎదురు చూడ, కార్యం జరిగేంత వరకు ఎదురు చూడ. దేవుని బలమైన కార్యాన్ని చూస్తావు, గొప్ప విడుదల. నాయనా, నీకేమన్నా కనిపించిందా సముద్రం మీద? ఏమీ కనబడలేదు ఏలినవాడా. అవునా? సరే, ఈసారి వెళ్ళి చూడు, నేను ప్రార్థిస్తాను. నాయనా, ఏమన్నా కనిపించిందా? లేదు ఏలినవాడా. అవునా? సరే, ఈసారి వెళ్ళు. 7వ మారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏలినవాడా, అరచేయంత మేఘం, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళటం చూస్తున్నాను. శభాష్, కదిలాడు రా మన దేవుడు. ఓ కదిలాడు, కార్యం ప్రారంభమైంది. ఓ దేవుని కార్యం ప్రారంభమైంది. అరచేయంత కాదు, విస్తారమైన కార్యం జరగబోతుంది. కనిపించింది అరచేయంత మేఘమే, కానీ కార్యం మాత్రం బలమైన కార్యం. దేవుని స్పందన అరచేయంతే, కానీ దాని వెనక బలమైన కార్యాలు. నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు ఊహించని అద్భుతాలు, నువ్వు ఊహించని మహత్కార్యాలు యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని సిగ్గుపరచిన దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు. బలహీనుడైన పేతుర్ని బలవంతుని చేసిన దేవుడు నిన్ను నన్ను బలవంతునిగా తప్పకుండా నిలుపుతాడు. మన లోపములు, మన పాపములు, మన పొరపాట్లు, మన అపరాధములు అన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆయన పాదాలను వదలొద్దు. సిగ్గుపడి అపరాధమును బట్టి ఆయనకు దూరం కావద్దు. నేను తగనో, పనికిరాను, అనర్హురాలని నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ పొరపాటును పదే గుర్తు చేసుకుంటూ, నీ అపరాధములు పదే గుర్తు చేసుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు. మనం చెంచలమని ఆయనకు తెలుసు, మనం అస్థిరులమని ఆయనకు తెలుసు, నిలకడలేని వారమని తెలుసు, బలహీనులమని తెలుసు. అందుకే కదా నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. బలపరచడానికే కదా, బాగు చేయడానికే కదా, నిలబెట్టడానికే కదా, కృప చూపడానికే కదా. ప్రభువా, ఈరోజు నీ బిడ్డలందరినీ నువ్వు దర్శించావు, మాట్లాడావు. వందనాలు. నాతో మాట్లాడావు తండ్రి, కృతజ్ఞతలు. నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. ఆ బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలు. ప్రభువా, బిడ్డలందరినీ బలపరచండి, స్వస్థపరచండి, హృదయ స్వస్థత దయచేయండి, మానసిక స్వస్థత దయచేయండి, ఆశా నిగ్రహాన్ని దయచేయండి, అస్థిరతను, చంచలత్వాన్ని దూరం చేయండి, ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయండి, మనోబలాన్ని దయచేయండి, ప్రార్థన జీవితాన్ని బలోపేతం చేయండి. నా తండ్రి, నీకు వందనాలు. ఏదైనా నువ్వు సాధించి పెట్టగల దేవుడు. నీ సన్నిధిని కాచుకొనుట అన్నిటికంటే ఉత్తమం నాయన. నీ కార్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచుట అన్నిటికంటే ఉత్తమం అయింది నాయన. నీకు స్తోత్రాలు. ఇక నీ సన్నిధి దేవా, నీకు అటు ఇటు మనుషులకి వెళ్ళి నేను చూడన్నాయా. నీకు ఏది చేసిందో నువ్వే చేయాలి. నీ సన్నిధిలో దీనంగా కనిపెట్టుకుంటా ప్రభువా, కాచుకుంటా ప్రభువా, నీ సన్నిధిలో కాచుకుంటా ప్రభువా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఇలా ప్రార్థన చేస్తుండగా బిడ్డల్ని బలపరచు. పరిశుద్ధాత్మతోను, శక్తితోను, అభిషేకంతోను నింపు. వారు కలిగి ఉన్న బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. వారు సాతాను చేత పడుతున్న గాయాలు యేసు నామములో కట్టబడునుగాక. వాడి నీలి నీడ బిడ్డల మీద నుండి తొలగిపోవునుగాక. వాడి చీకటి నీడ బిడ్డల మీద నుండి యేసు నామములో, మా మీద నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. నీకు అనుగ్రహం బిడ్డలందరికీ దయచేయి. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ కొదువతో ఉన్నారో, ఏ విషయంలో భయభీతులతో అల్లాడిపోతున్నారో వాటి నుంచి విడుదల కలగాలి. వారు ఆశించినది వారికి లభించినట్లు కృప చూపునాయి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా దాన్ని కనికరించి బిడ్డలందరికీ సహాయం ఇచ్చి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు, యవనులు, బిడ్డలందరినీ సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి
ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.